ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను ప్రభా. మాకు మారు మనసు దయచేయమని నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ నీ వాక్యమును గైకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభ, నిజమైన రక్షకుడు అని మేము ఎరిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 5. నీవు దేవుని మందిరంలోకి పోవచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నాకు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకునిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకుని చెల్లింపబడుకుంటే కుండుటయే మేలు. మ్రొక్కు కొనక ఉండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీకిష్టమును వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఏమంటున్నాడండి? దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి చాలామంది కూడా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే పక్క వాళ్ళతోని వేళాకాలాలు వెకాసికాలు ఆడుతూ ఉంటారు. చాలామంది కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పుచున్నాడు. బుద్ధిహీనులు ప్రవర్తించినట్టు ప్రవర్తించకూడదు. బుద్ధిహీనులు అర్పించినట్టు అందరికీ కనిపించేలాగా చాలామంది వేస్తూ ఉంటారు, కానీ దేవుడికి కనిపించాలి. కానీ వేసేటప్పుడు దేవుడికి కనిపించాలి, కానీ మనుషులకు కాదు. అలా బుద్ధిహీనులు అర్పించినట్లు అర్పించకు. దుర్మార్గపు ఆ పనులను చెయ్యకమని అంటున్నాడు. దేవుని సన్నిధిని అనాలోచనమైన మాటలను పలుకకము. మనము వెళ్ళినప్పుడు మన ప్రక్కవారితో వేళాకోలాలు కానీ ఈ మాటలు ఆ మాటలు ఆడుతూ ఉంటాం. అలాగా ఆడుకోకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళాము. వినయముగా విధేయతగా తిరిగి రావాలి. లేకపోతే పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. దేవుని సన్నిధి ఎక్కడున్నానో సరే దేవుని సన్నిధి. మన దేహము సరిగా ఉంటే ప్రతిదీ కూడా సరిగా ఉంటుంది. మన కన్ను సరిగా ఉంటే దేవుడు పైనుండి చూస్తున్నాడు. నీ అనాలోచన పలుకుట వలన నీ హృదయం త్వరపడనీయకము. మన నోటిని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు. ఎటువంటి మాటలైనా సరే పలకకూడదు. మనం కొద్దిగా మాట్లాడితే కొద్దిగానే ఉంటాం. విస్తారమైన మాటలు మాట్లాడితే మన పరువు మనమే తీసుకుంటాం. ఎక్కువగా మాట్లాడి నీవు దేవునికి మ్రొక్కుబడిని చెల్లించిన ఎడల దాన్ని మనం ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, ఆ మ్రొక్కుబడి చెల్లించలేకపోతే మనం అనుకోకూడదు. అది అయ్యో అనవసరంగా అనేసని అని అనుకోకూడదు. అనుకున్న తర్వాత కంపల్సరీ కూడా ఏం చేయాలి? కంపల్సరీ ఆ మ్రొక్కుబడిని చెల్లించుకోవాలి. ఒక సాక్ష్యం చెప్పుకోవాలి. నేను దేవుని సన్నిధిలో అనుకుంటాను, ఆ సాక్ష్యం కంపల్సరీ చెప్పుకోవాలి. ఒకవేళ చెప్పుకోకపోతే అది మనకే నష్టం. మనం అనుకున్నామంటే అది నెరవేర్చాలి. అది ఎలా చెప్పినా సరే, ఎలా అనుకున్నా సరే మనం అది నెరవేర్చాలి. మన దేహము శిక్షకు లోపరచకూడదు. మనం వదిలేస్తే అది ఏమవుతుంది? మన దేహము శిక్ష పడునని చెప్పుచున్నాడు. మాటలు దేవునికి కోపం పుట్టించినేలా నీ ఇష్టమును వ్యర్థపరుచుకొనిదెవు. అధికమైన స్వప్నం ఏంటి? మనం ఎలా పడితే అలా మాట్లాడేసి అనేకమైన కళల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఎప్పుడు బ్రక్కుబడులు చెల్లించకపోయినా మన దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి ప్రతీది కూడా చూస్తున్నాడు. మనము భూమి క్రింద ఉన్నాము, కానీ దేవుడైతే ఆకాశము పై నుండి ప్రతీది కూడా చూస్తున్నాడు.
రాత్రి వేళ చేసిన, పగలు వేళ చేసిన, ఏ పని చేసినాను కూడా దేవుడు ప్రతి దాని నుంచి కూడా చూస్తూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనము కలుగు. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన ప్రవర్తనను మనం అన్నీ చూసుకుని ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి. దేవుడు అంటే ఈ రోజులు ఎవరికైనా కూడా భయం ఉండలేదు. ఎందుకంటే రోజు వింటున్నాము, రోజు మాట్లాడుతున్నాం కదా అనేసి దేవుడు అంటే భయం. కానీ దేవుడు ఏదో ఒక రోజున వస్తాడు. ఆ రోజున మనము ఎన్నిసార్లు భయపడ్డాము, ఎలా ఉన్నామని దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ఒక రాజ్యమందు భేదలు బాధపడుటయు, ధర్మము న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దాని ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందుతురు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకును, ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యము నాపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందును, ధనవృద్ధి నాపేక్షించువాడు దాని చేతే తృప్తి నొందును. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువాడును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆసక్తి నరునికి తన ఆసక్తులన్నీ ప్రయోజనములు ఏమి. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినునను ముఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధనవృద్ధి చేసి నిద్ర పట్టదు. ఏంటదండి? ఒక రాజు బేదలను బాధించినట్లు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరు అనేకమైన పనులు చేసిన రాజు ఏం చేస్తున్నారు? రాజు ఏది చెప్తే అదే నిజం, ఏది చెప్తే అదే చేయాలి. ప్రతి ఒక్కరును కూడా వారి భేదాలను రాజు శిక్షిస్తున్నాడు. వారి శిక్షకు పాత్రులు కాకపోయినా సరే శిక్షిస్తూ ఉంటున్నాడు. ఆ దేశమందు మనం ఏం చేయాలి? శ్రమ కొద్దిగా నుండి నన్ను భూమిపైన ఎక్కువగా శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ ధనం ఎక్కువగా కూర్చుకుంటే దాని వల్లనే నష్టం వచ్చింది. ధనం ఉన్నవాడు సుఖంగా ఉండగలరు అంటారా? ఉండలేరు కదా. అయ్యో నా ధనం ఏమైపోతుంది, అయ్యో నన్ను ఎవరన్నా వచ్చి కొట్టేస్తారేమో, లేకపోతే నన్ను ఎవరొచ్చి నన్ను చంపేస్తారేమో, ఈ డబ్బు అంతా తొడుగుపోతారేమో, ఈ డబ్బు అంతా తీసేస్తారేమో, నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా, నా ఇంట్లో బంగారం ఉన్నది కదా. ఈ ఆలోచన వలన వారికి అనేకమైన నేచనములు, టెన్షన్, బీపీ, షుగరు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అదే ధనము లేని వాడైతే సమృద్ధిగా తిని సమృద్ధిగానే ఉంటాడు. ధనము ఉండటం వల్ల మనశ్శాంతి కూడా ఉండదు. ఎక్కువ ఆస్తి సంపాదించుకోవడం వలన కూడా నష్టమే వస్తుంది. ఎక్కువ ఆస్తి సంపాదించుకుంటే ఏం చేస్తాడు? అయ్యో ఎవడన్నా వచ్చి నన్ను అన్యాయంగా కొట్టుకుపోతాడేమో, లేదా అన్యాయంగా నాయండల లాక్కుపోతాడేమో అనే భయంతో వాడికి నిద్రాహారాలు ఉండవు. నిద్రాహారాలు లేకుండా అదే ఆలోచనలతో ఉంటాడు. కానీ కష్టపడి పనిచేసుకుని పగలంతా పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చి తింటే అది చాలా సమృద్ధిగా. కష్టపడి పనిచేసిన వాడు ఎక్కువగా నిద్రించినాడు. ధనమును డబ్బును ఉన్నవాడు నిద్రకి కరువైపోతాడని చెప్పుచున్నాడు ప్రసంగి. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమునందుట కంటే జరుగు నేను చూచి తిని. ఆయాసకరమైన దొకటి జరుగుట నేను చూచి తిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెచ్చుకును. ఏంటదండి? ఆ సూర్యుని క్రింద జరుగు వాటిలో ఒకటి కనిపెట్టి ఉన్నాడంటే ఏంటది? ఆస్తి గలవాడు ఆస్తిని ఇంకను దాచిపెట్టుకుని తనకే ఆయాసము తెచ్చుకును అంటున్నాడు. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోయాను. వాడు ఏమాత్రముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారమునగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఏంటదండి? వారు సూర్యుని క్రింద వారు ఆయాసపడుచున్నారు. దేని వలన? ఆస్తి సమకూర్చుకుని దూరదృష్టితో ఆలోచించి బిడ్డలను తింటారు, నాకు కొడుకులు ఉన్నారు, పుత్రులు ఉన్నారే తింటారా అని వాడు సమకూరుస్తున్నాడు.
తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చి ఉన్నాడో అలాగే తిరిగి మరలా వెళ్ళిపోవును. కానీ సూర్యుని క్రింద ఇవన్నీ కూడా ప్రాగులాట తప్పగానే ఏది కూడా తీసుకుపోలేడు, కూడా తీసుకుని రాలేదు. కాదంటే ఈ భూమి మీద నా కొడుకులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, తింటారని ప్రయాసపడి ఆయాసంతో వాడు పరుగులు పెట్టి ఆయాసంతో సంపాదిస్తున్నాడు. కానీ సంపాదన అంతా ఏమైపోతున్నది? ఎలా వచ్చినాను, మనం ఎలా వచ్చామో భూమి మీదకి అలాగే తిరిగి వెళతాం. కానీ ఈ ఆయాసం అంతా భూమి మీదే, సూర్యుని క్రిందే అని ప్రసంగి అంటున్నాడు. ప్రయాసమే తప్ప సంపాదించిన దాన్ని లాభం ఏమిటి? సంపాదించిన వానికి లాభం ఏమిటి? లాభం ఏది కూడా లేదు. సంపాదించినది అంతా కూడా ఇక్కడే విడిచిపెట్టిపోతాము. ఇదియో మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వాకులమును రోగమును ఆయాసమును కలుగును. ఏంటదండి? డబ్బుంటే ఆయాసమును రోగములను వచ్చిన తప్పగానే తృప్తి అనేది ఉండదు. అదే పగలంతా పనిచేసి సాయంకాలము వచ్చి కష్టపడి పనిచేసి మనం తింటే చాలా తృప్తిగా ఉంటుంది. మనము పొందదగిన గాను చూడే ముచ్చటైనది గాను నాకు కనబడినది. ఏదనగా దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలము దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకును. తన కష్టార్జితము తోటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదియే వానికి భాగ్యము. ఏంటదండి? మనము దొరికినదని ఆచుచూతి ముచ్చట్లం మరియు కోరదగినదైనను. ఏంటది? మనకు రోగములు వస్తూ ఉంటే ఇవన్నీ మనం కోరుకునేవి కాదు. చూడు, ముచ్చట గల దానినైనా ఆయుష్కాలం దినములన్నీ కూడా ఒకడు అన్నపానములు పుచ్చుకుని కష్టార్జితమైన క్షేమకరముగానే బతుకుని. ఇదియు వానికి భాగ్యము. మరియు దేవుడు ధన సమృద్ధిని ఇచ్చి దాన్ని ముందు భాగమున అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకున్నటకు తన కష్టార్జితము సంతోషించుటకును నీకు కలుగజేయను. అతనికి ఆస్తి దేవునికి ఆశీర్వదించాడు. అతని స్థితి దేవునికి ఆశీర్వాదము వలన కలిగినది అనుకోవాలని. ఏంటది? కష్టపడి పని చేసుకుని వాడు తిన్నదాన్ని దేవుడు ఆశీర్వదించాడని అనుకోవాలి. అంతేగాని డబ్బు ఉండటం వలన, ధనం ఉండటం వలన ఆశీర్వాదకరము కాదు. వారికి డబ్బు ధనం ఉంటే ఆయాసమే తప్ప కానీ మనశ్శాంతి అనేది ఉండదు. అట్టి వానికి దేవుడు హృదయమునందు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములు జ్ఞాపకము చేసుకును. ఏంటదండి? దేవుడు వారికి కష్టార్జితం వలన తినిన వానికి ఆయుష్కాలం ఇస్తానంటున్నాడు, వారికి సంతోషం ఇస్తానంటున్నాడు. దేవుడు వారులనే ఆశీర్వాదిస్తానంటున్నాడు. అతడు ఆయుష్కాలం అంతా కూడా జ్ఞాపకము చేసుకుని బ్రతుకుతాడని చెప్తున్నాడు. ఎప్పుడు? దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందుకుని, దేవుడిచ్చిన దీవెనలను పొందుకొని, మనం కష్టం, ధనము డబ్బు ఉండటం వలన ఆయాసము, దుఃఖము, రోగములు వస్తూ ఉంటాయి తప్పగాని ఈ టెన్షన్లో. కానీ దేవుడిచ్చిన చేతులతో కష్టపడి పని చేసుకుంటే మనకి దేవుడు అంతకంతకు ఆశీర్వాదములు ఇస్తానంటున్నాడు. అంత అట్టి వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అంతేగాని పరుల సొమ్ముకు ఆశపడేవాడు కానీ, పరుల సొమ్మును వారు తీసుకునేవారికి కానీ ఎవరికి కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆశీర్వాదములు ఇవ్వనంటున్నాడు. కష్టపడి పని చేసిన వారికి మాత్రమే ఆశీర్వాదములు ఇచ్చేవాడు. ఆయుష్కాలం అంతయు కూడా ఇంకా అధికమగును. ఆయుష్కాలం అంతయు కూడా సంతోషకరంగానే జీవించునని చెప్పుచున్నాడు. మీరును నేను కూడా ఈ వాక్యమును బట్టి మనము ఎదుటివారి సొమ్ముని ఆశపడుకోకుండా మనము సంతోషంగా బతకాలంటే మన కష్టం మీద మనం ఆధారపడి బ్రతికి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు. నేను సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా మిత్రుల్ని, మా శత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, గ్రుడ్డి వారిని, మోగవారిని బాజుకు చేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. హాస్పిటల్లో నేను ప్రభా యాక్సిడెంట్ అయినాడు ప్రభా, బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అనాథగా మిగిలి ఉన్నాడు ప్రభా, నీకు హస్తము ఉంచమని అడుగుచున్నావు ప్రభా. అనాథులను చేరదీయమన్నావు నాయన ప్రభా. అలాంటి వారిని చేరదీసుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డకి నేను సహాయం చేసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా.
యవనస్తులు త్రట్టిల్లో పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని బాలింతలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పని లేక ఎంతోమంది అంబెస్లో ఉన్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వెలుచున్న వారిని వచ్చుచున్న వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళి ఉన్నారు ప్రభా, మెడికల్ అంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్ పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సుల్లో వెలిచినట్టు, రైల్లో వెలిచినట్టు, హెలికాప్టర్ వెలిచినట్టు, ఆటోలో వెలిచినట్టు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరైతే ఏ వాహనం అయితే నడుపుచున్నారో సురక్షితంగా వారి ఇంటికి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభ పంట చేల్లో నాయన ప్రభ చేతికి అంది ఉన్న ప్రభ వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. చదువుకుంటున్న వారికి ప్రభ పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు బిడ్డని ప్రభ ఇల్లుచుండగా వచ్చిచుండగా ప్రభ నీ రాకపోకల యందు నీ యందు నాయన ప్రభ ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వారి రాకపోకల యందు మీరు ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రభ. నీ దేవదూతలను కావలా ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ నీ పరిశుద్ధమైన హస్తములతో ముట్టమని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. హాస్పిటల్లో అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని తెలియని వారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ మాకు ప్రభ మాకు తెలిసి అయితే ప్రభ కొంతమంది ఉన్నారు, తెలియకైతే చాలామంది ఉన్నారు ప్రభ. వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ ఒక చిన్న బిడ్డ నాయన ప్రభ, ఆ బిడ్డ నాయన ప్రభ అనారోగ్యంతో ఉన్నాడు నాయన ప్రభ. ఆ బిడ్డని నీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టమని అడుగుచున్నాం ప్రభ. నీ పరిశుద్ధమైన ప్రభ చేతులతో ప్రభ ఆ బిడ్డని ముట్టమని అడుగుచున్నాం ప్రభ. సమరశ్రీనైనా ప్రభా ఎలాగైతే నీ వస్త్రము ముట్టుకొనగానే స్వస్థపడినది ప్రభా, ఆ బిడ్డను కూడా అలాగే స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎంతోమంది విధవరాళ్ళని ప్రభ బాగు చేసావు నాయన ప్రభా. విధవరాలు బిడ్డల తరపున వ్యాజ్యమాడతానన్నావు నాయన ప్రభా. విధవరాలు తరపున వ్యాజ్యమాడతానన్నావు నాయన ప్రభా. వారందరిని తరపున ప్రభ వ్యాజ్యమాడి నాయన ప్రభ వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. వారిని స్వస్థతపరచమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చి నాయన ప్రభ నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరునట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.